పండించే వ్యవసాయ భూమి మొత్తాన్ని కూడా సేంద్రియంగా మార్చలేదు. సో కొద్దిపాటి వరకు కొద్ది ల్యాండ్ వచ్చి ఈ మార్పుని స్టార్ట్ చేయాలనేది ఈ మిషన్ ద్వారా గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది. డబ్బులు పెట్టి రైతులను మారాలి అని చెప్తుంది. దీంట్లో మీరు ఎలా బయో ఇన్పుట్స్ అంటే సేంద్రియంగా మందులను ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే కిట్లో కూడా ఇక్కడ రాసి ఉంది డైరీలో. జీవామృతం కావచ్చు, బీజామృతం, బీజరక్ష, నీమామృత, ఇదేంటి వెల్లుల్లి కషాయము, ఇట్లా అన్ని కషాయాలు. వీటితో పాటు మీరు బయో ఇన్పుట్స్ని కూడా ఉపయోగించవచ్చు. డైరెక్ట్గా బయట దొరికే బయో ఇన్పుట్స్ని కూడా ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు యూజ్ చేయొచ్చు. అంటే న్యాచురల్ ఫార్మింగ్ మీరు అనుకున్నంత కష్టమైన పని అయితే కాదు. ఒకప్పుడు అయితే ఇవన్నీ తయారు చేయడం, ఆవు ఉండాలి, గోవుని బేస్ చేసుకొని మనము వ్యవసాయం చేయాలి అనేటివి ఇప్పుడు ఇవన్నీ కష్టంగా అయిపోతుంది. దీనికి బదులుగా మీకు ఎట్లయితే మీరు పురుగుల మందు షాప్లోకి వెళ్ళిపోతే మీకు పురుగుల మందులు ఎలా దొరుకుతాయో, ఇప్పుడు ఇందులో మీరు వాడే మందులన్నీ కూడా మీకు ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి, వాటిలో దొరుకుతాయి ఆల్రెడీ. ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదు. అంటే ఇవన్నీ మీరు కష్టపడి చేయాల్సిన పని ఏం లేదు. మీకు ఇక్కడ ప్రొవిజన్ ఏంటంటేనో మీకు ఆల్రెడీ ఉన్న వాటిని వాడుకోవచ్చు, లేకపోతే మీరు కొనుక్కొచ్చుకొని వాడుకోవచ్చు. అలా మోతాదు నుంచి వాడుతున్నాం కాబట్టి ఆ మోతాదులోకి తగ్గించుకుంటూ వాడి సేంద్రియ పదార్థాలు ఎక్కువ వేసుకుంటే ఇల్లు కూడా మనకు నత్రజని వాసన పడాల్సి ఉంటుంది. ఈ పశువుల ఎరువులు కానీ, వర్మీ కంపోస్టులు కానీ మన దాన్ని టెస్ట్ చేస్తాం. చేసి సేంద్రియ పదార్థం కానీ తయారైనట్టు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇస్తే దానికి గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే మీ పండించే పంటలకు ఇప్పుడు మామూలుగా బయట కానీ ఇంకా మనం వేసే పచ్చి రొట్టె ఎరువులు, జనుము, జీను, పిల్లి పెసర అటువంటి ఎరువులు ఉపయోగించి కానీ, ఇంకా వేపపిండి కానీ, మామూలుగా మనము జీవామృతం, ఘనజీవామృతం అని ఆవు మూత్రం, పేడ, బెల్లం, పుట్టమన్నం అన్నీ కలిపి చేసేది ఉంటాయి. అటువంటి సహజ సిద్ధంగా తయారు చేసే మన ఎరువులు, సేంద్రియ ఎరువులు ఇవన్నీ ఉపయోగించి మనం పంటలు పండించాల్సిన అవసరం ఉన్నది ఈ స్కీమ్ కింద. ఎందుకు మనం ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేయాలనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఫస్ట్ పాత తరాల వాళ్ళన్నీ మనం పెంట వేసి పంట తీసేవాళ్ళు. అప్పుడు ఎక్కువగా ఈ పురుగు మందులు, రసాయన ఎరువులు ఏం ఎరువులు లేకుండానే ఓన్లీ సేంద్రియ పదార్థాలు ఉపయోగించి పంట వేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఏ అనారోగ్య సమస్య లేకుండా మంచిగా బతికింది వాళ్ళు అప్పుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 ఏళ్ళకి క్యాన్సర్ కానీ, ఇంకా చర్మవ్యాధి కానీ, ఇంకా రకరకాల అనారోగ్య పాలై ఇబ్బంది పడుతున్నాం చాలామందికి. ఎందుకంటే మనం వాడే ఎరువులు మోతాదు మించి వాడుతున్నాం. విచక్షణరహితంగా యూరియా కానీ, డీఏపీ కానీ, కాంప్లెక్స్ కానీ, పురుగు మందులు కానీ గర్భాలు వాడడం వల్ల మనకు భూమి యొక్క సారవంతాన్ని దెబ్బతీస్తున్నాం. నేరుగా మన భూమిలో ఉండే భూమిలో చాలా రకాల సూక్ష్మజీవులు ఉంటాయి, వేరేసే మిత్ర పురుగులు ఉంటాయి బాగా. ఇవి మనం మోతాదుకి మించి అధికంగా వాడడం వల్ల అవన్నీ నశిస్తున్నాయి. ఇప్పుడు పాతతరాల వాళ్ళు చేసిన వాళ్ళు ఇప్పటివరకు మన భూమి బాగుంది, పంటలు పండుతున్నాయి, ఓకే. కానీ ఇక్కడనే ఎక్కువ మోతాదు మించి వాడినట్లయితే రాను మన భూమి ఒక 10-15 సంవత్సరంలో చౌడు భూములు తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు పంటలు పండేటందుకు పనికి రాకుండా అయ్యే అవకాశం ఉంది. అందుకని మనం ఈ సందర్భంగా మనము గుర్తించి మనము ఈ ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఫస్ట్ భూమి ఒక 15 సెంటీమీటర్ లోపే మనకు మంచి నేల ఉంటుంది, సారవంతమైన భూమి ఉంటుంది. దాన్ని నాశనం చేస్తే అది పంటలు పండడానికి కూడా మొత్తం చౌడు భూములు అవుతాయి, తెలుసు మీకు తెలుసు. కాబట్టి మెయిన్గా మనము పంట ఎంత దిగుబడి వస్తుందో ముఖ్యం కాదు, అంటే క్వాంటిటీ అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు రైతులు చాలా వరకు ఒక 4 బస్తాలు వేస్తారు, 6 బస్తాలు వేస్తున్నారు, 30-40 క్వింటాలు తీసుకున్నారు. ఎంత క్వాంటిటీ వచ్చింది అనేది ముఖ్యం కాదు, మనకి ఎంత క్వాలిటీ, నాణ్యమైన ఆరోగ్యకరమైన పంట దానం తీసుకున్నాం అనేది ముఖ్యం. క్వాలిటీ దానివల్ల ప్రతి ఊళ్ళో ఒక 20-30 మంది క్యాన్సర్లో పేషెంట్లు అవుతున్నారు. మన రకంగానే క్యాన్సర్ ఎవరెవరో మరి చాలా ఊళ్ళలో చనిపోతూ ఉన్నారు. ఇదంతా భూమి ఆరోగ్యం బాగుండాలి, మనుషుల ఆరోగ్యం బాగుండాలి అని అంటే కొంత ఈ పెస్టిసైడ్ను వదిలి ప్రకృతి వ్యవసాయం అయిపోతే మనకు ఎలాంటి సమస్యలు రావు అనేది ఒక ప్రభుత్వ ఆలోచన. మన అనుభవంలో గతం చూస్తే కూడా ఒక 50 ఏళ్ళ క్రితము ఇట్లాంటి
మందులు వాడలేము, ఆరోగ్యం కూడా మంచిగా ఉంది. అట్లా అప్పటి అన్నం తినటువంటి ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో ఊళ్ళలో చాలా గట్టిగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ తరం వచ్చేసరికి మా తరం వచ్చేసరికి మొత్తం పురుగులు తగ్గినటువంటి ఆహారం తినడంతో ఆరోగ్యాలు చెడిపోవడం ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ తిరిగి అందరికి కూడా ఒక మంచి ఆహారం కావాలి, ఆర్గానిక్ వ్యవసాయం కావాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి సమాజాన్ని వచ్చే తరాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ పెస్టిసైడ్ వాడకుండా ఒక ప్రకృతి వ్యవసాయం వైపు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కొంత ఒక 4,000 రూపాయలు సహాయం చేస్తూ అనేక రకాల ప్రోత్సాహం చేసుకునే పరిస్థితి. కనీసం మనం మొత్తం కాకుండా మన ఇంటి మందం మనం తినేటటువంటి మందమన్నా కొంచెం పురుగు మందు లేనటువంటి దాన్ని మనం పండించుకోగలిగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. కాబట్టి అందరం కూడా రేపు రాబోయే రోజులలో మన పిల్లల భవిష్యత్తు, భూమి ఆరోగ్యం అంతా బాగుండాలని అంటే ఖచ్చితంగా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు అవసరం ఆలోచనతో ప్రభుత్వం చేస్తుంది. మనకేమో లేబర్ దొరకరు, ఇది దొరకరు, ఈ గడ్డి మందు కొట్టాలి, ఇది కొట్టాలి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఎందుకంటే పని చేయడానికి ఎవరు ఇష్టపడతలేరు. ఆ సమస్యతో మనం గడ్డి మందు అయిపోతున్నాము, పురుగు మందులు అయిపోతున్నాం. కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం ఆలోచించి కొంతమంది అన్న చాలు చేస్తే ఒకళ్ళు చూసిన తర్వాత అన్ని ఊర్లలో అందరూ కూడా అటువైపు పోతే బాగుంటుంది ఒక ఆలోచనలో మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంచెం ఈ స్కీమ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రకృతి వ్యవసాయం చేస్తూనే వీళ్ళని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది అని చెప్తా ఉన్నాం. సరే, దిగుబడి సమస్య వస్తుంది. దిగుబడి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో రాదు. 3వ సంవత్సరం ఆటోమేటిక్గా పంట వస్తుంది, దాంట్లో ఏం లేదు. కానీ ఒక మంచి పెట్టుబడి కూడా తగ్గుతుంది. మరీ పురుగు మందులు ఇవన్నీ పెట్టేటటువంటి పెట్టుబడి కంటే మనం అది లేకుండా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే పెట్టుబడి కూడా తగ్గుతుంది. దానివల్ల మనకి ఇంత దిగుబడి తగ్గిన సమస్య ఉండదు. ఒక 2వ సంవత్సరం 3వ సంవత్సరంతో ఖచ్చితంగా మనకు దిగుబడి అనేది వస్తుంది. ఎరువులు అవన్నీ వాడకుండా ఇప్పుడు జిలుగు ఇస్తూ ఉన్నారు. జిలుగు అట్లాంటివి వేసుకుంటే ఇప్పుడు నవధాన్యాలు ఇస్తున్నారు. నవధాన్యాలు వేసుకున్నా కొంత భూమి దాంట్లో దానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపు పోవాలనుకునే ఒక ఆలోచనతో ప్రభుత్వం చేస్తుంది. మనం ఏదో వాళ్ళు అంతా చెప్తారని కాకుండా కొంత మనం ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, అలా తెలుస్తుంది కదా ఎట్లా వస్తున్నాయి ఆరోగ్యాలు అనేది, దీనివల్ల ఎందుకు నష్టం జరుగుతున్నది. అందుకని మేము కూడా కొంత ఈ డాక్టర్స్ తోటి మహిళా రైతులు ఇప్పుడు మనం ఇంత చెప్పినా ఇంతకు వచ్చేసరికి ఆ లేడీస్ మీరు మస్తు చెప్తారు అని అంటారు. అంతే కదా, మన దగ్గర నడిపించేదంట మహిళలే. కాబట్టి కొంత ఈ మహిళలతోటే ఒక మీటింగ్ పెట్టి ఒక డాక్టర్స్ తోటి వాళ్ళకు ఒక అవగాహన పెట్టించాలని మొన్న మేలని అనుకున్నా. కానీ ఇప్పుడు తొందరలోనే ఒక 6 1000 మంది మహిళలతోటి ఖచ్చితంగా వాళ్ళకు ఏం జరుగుతుందో వాస్తవం తెలిస్తే వాళ్ళు మారితే ఇదంతా మారుతుంది. లేకుంటే మనం ఎంత చెప్పినా మన ఇక్కడ మట్టికే ఉంటుంది. కాబట్టి అది కొంచెం అటువైపు అందరూ ఆలోచించాలని అందరూ కోరుతూ ఉన్నాం. అందుకే ఇప్పుడు ఇంత అర్జెంట్ కూడా ఏంటంటే ఈ ఎలినో ప్రభావంతో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. వర్షం లేదు, తాగునీటి సమస్య వస్తుంది, కరెంట్ సమస్య వస్తుంది. ఇవన్నిటి మీద ఇవాళ జిల్లా స్థాయిలో మొత్తం కొత్త అందరు ఆఫీసర్లు అందరూ ఒక మీటింగ్ ఉంది.